హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంచుమించుగా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని అందించబోతున్నారు. దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము. అంటే మనకు ఏ గ్రూప్లకు సంబంధించి ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని అందిస్తారు, మనకు ఏ గ్రూప్లు అయితే అర్హులైతే అవుతారు, ఇకపోతే మనకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది మీకు చెందాలంటే అర్హతలు ఏమనేటువంటి కలిగి ఉండాలి, అంటే మీ గ్రూప్కి రావాలంటే ఏమేమి అర్హతలు కలిగి ఉండాలి. అలాగే మనకు గతంలో మీరేమన్నా లోన్స్ తీసుకోకుంటే వాటికి సంబంధించి అమౌంట్ ఏమన్నా తొలగించే అవకాశం ఉందా? మనకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది తొలగిస్తే కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా మనకు దీనికి సంబంధించి వడ్డీ ఏమన్నా పే చేయాలా లేదా, అలాగే మనకు ఎప్పటి నుంచి లోన్స్ అనేటువంటి వాటిని అందించే అవకాశం ఉంటుంది, ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే ఫుల్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అయిన దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి, ఓకేనా? ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అంటే మేనిఫెస్టోలో 10 లక్షల రూపాయల లోన్స్, వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని అయితే తీసుకురాబోతున్నారు. అయితే మనకు ఈ యొక్క వడ్డీ లేని రుణాలు అనేటువంటి వాటిని ఎప్పటి లోపల అయితే అందిస్తారు, ఎప్పటి నుంచి అందిస్తారని చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటికి సంబంధించి అయితే మేనిఫెస్టోలో తీసుకువచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా కూడా మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి దాని ఫైల్ మీద అయితే ఇంకా సంతకం చేయలేదు. అయితే మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని మనకు ఇంచుమించుగా రేపు నెలాఖరు లోపల నుంచి అయితే అందించే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకు జూలై నెలాఖరు నుంచి అయితే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ లోపల మనకు ఈ యొక్క గ్రూప్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారు. మనకు ఈ యొక్క గ్రూప్లు అనేటువంటి ఉంటాయి కదా, పొదుపు సంఘాలు. మనకు ఆ యొక్క పొదుపు సంఘాలకు సంబంధించి అధికారులు వచ్చి వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేశాకే మీకు లోన్స్ అనేటువంటి వాటిని ఇవ్వాలా లేదని నిర్ణయిస్తారు అనమాట, ఓకేనా? అప్పుడే మీరు ఎలిజిబులా కాదని డిసైడ్ చేస్తారు. అంటే మీరు ఒకవేళ పాతలో అంటే గతంలో ఏమైనా లోన్స్ అనేటువంటి వాటిని తీసుకో ఉంటే అవి ఏమి పే చేయకుండా పెండింగ్లో అనాలయం ఉంటే అటువంటి గ్రూపులకి అయితే ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని అయితే ఇవ్వరు, వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కారు. ఎవరైతే మనకు కంప్లీట్గా ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని పే చేసి గతంలో కూడా ఏం పెండింగ్లో ఏం లేకుండా, ఇంట్రెస్ట్కి సంబంధించి మొత్తం కూడా ఏం పెండింగ్లో ఏం లేకుండా అటువంటి గ్రూపులకు మాత్రం ఈ యొక్క 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటి వాటిని అయితే అందించే అవకాశం ఉంటుంది, ఓకేనా? అధికారులు వస్తారు, మీ యొక్క పొదుపు బుక్స్ అనేటువంటి ఉంటాయి, రికార్డ్స్, ఈ వివోఏసీసీఎల్ దగ్గర. వాళ్ళ దగ్గర ఉండేటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉండాలి. మీరందరూ ఆ ప్రాపర్గా మెయింటైన్ చేసినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళందరూ వెరిఫికేషన్ చేస్తారు. అంటే మీకు గతంలో ఏమన్నా పెండింగ్లో లోన్స్ అనేటువంటి వాటిని ఉన్నాయా, అంటే గ్రూప్లో ఒక్కరు పెండింగ్లో ఉన్నా కూడా ఈ లోన్స్ అనేటువంటివి అయితే రాదు. గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి లోన్స్ అన్నీ కూడా క్లియర్ చేసి పెట్టుకోవాలి. అంటే మనకు వడ్డీ కూడా క్లియర్ చేసి పెట్టుకోవాలి. అంటే వడ్డీ అంటే మనకు మీరు ఇప్పుడు పే చేసినా కూడా మనకు ఈ యొక్క వడ్డీ అనేటువంటి దాన్ని తిరిగి మరలా మీకే పే చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే తిరిగి మరలా మీ బ్యాంక్ అకౌంట్లకే పడతాయి, ఓకేనా? ఫస్ట్ మీరైతే ఇంట్రెస్ట్ అనేటువంటిది అయితే పే చేసేయాలి, ఇంట్రెస్ట్ని కూడా. దాని తర్వాత మనకు నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి మరలా మీ బ్యాంక్ ఖాతాలకు ఆ వడ్డీ అమౌంట్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్గా అట్లాగైతే వేసే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? ఈ విధంగా అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి వచ్చినప్పుడు మీరందరూ ప్రాపర్గా అయితే మెయింటైన్ చేసుకో ఉండాలి. గ్రూప్లో ఒక్కరు మనకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది పే చేయకపోయినా కూడా, అంటే మనకు పెండింగ్లో ఉన్నా కూడా ఎవరికి కూడా ఈ లోన్స్ అనేటువంటి వాటివి అయితే రావు. ప్రతి ఒక్కరు కూడా పెండింగ్లో లేకుండా అన్నీ కూడా ప్రాపర్గా అయితే మెయింటైన్ చేసుకోవాలి. ఆ పొదుపు బుక్స్ కావచ్చు, ఆ లోన్స్కి సంబంధించిన రిసిప్ట్స్ కావచ్చు, మొత్తం కూడా రసీదులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే మెయింటైన్ చేసుకోవాలి, ఓకేనా? అప్పుడు మాత్రమే మీ యొక్క గ్రూప్ అనేటువంటిది ఆ 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటి దానికి ఎలిజిబుల్ చేస్తారనమాట అధికారులు. అవన్నీ కూడా ప్రాపర్గా అయితే మెయింటైన్ చేసుకోవాలి. మీకు ఈ యొక్క లోన్ అమౌంట్ అప్లై చేసుకున్నప్పుడు, అంటే మీకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటి దానికి అప్లై చేసుకున్నప్పుడు ఈ అమౌంట్ అనేటువంటిది మీ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ కాదు, మీ పొదుపు గ్రూప్ మొత్తానికి ఒక బ్యాంక్ అకౌంట్కి అయితే ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడుతుంది అనమాట ఈ 10 లక్షల రూపాయల లోన్ అనేటువంటిది, ఓకేనా? దాని తర్వాత మీరు ఒక లోన్ అమౌంట్ అనేటువంటి దాన్ని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా దాన్ని తీసుకోవాలి, ఒక్కొక్కరికి. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్స్కి ప్రాపర్గా అన్ని లింక్లో ఉండేటట్లయితే చూసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అవన్నీ కూడా లింక్లో ఉండేటట్లయితే చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మీ యొక్క డాక్యుమెంట్స్ వచ్చి మీకు ఈ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే మెయింటైన్ చేసుకోవాలి. అంటే మీకు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు.
సో ఈ డాక్యుమెంట్స్ అనేటువంటివి కూడా అవసరమైతే అవుతాయి. ఓకేనా? ఇవన్నీ తీసుకొని వెళ్ళాక మీకు అమౌంట్ అనేటువంటిది వస్తుందో లేదో అధికారులు అయితే మీకైతే వెల్లడించి అయితే చెప్తారనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క లోన్ అమౌంట్ అనేటువంటి దాన్ని అయితే మనకు జూలై నెలాఖరులో మహిళలకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు సంబంధించి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లోన్స్ అనేటువంటి వాటిలో ఏమన్నా ఇంకా పెండింగ్లో ఉన్నాయా లేదా అని అది కూడా చెక్ చేస్తారు. అది చెక్ చేశాకే మీకు అన్నీ కూడా ప్రాపర్గా ఉంటేనే ఇస్తారనమాట. ఓకేనా? సో చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని తొలగిస్తారంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్నటువంటి లోన్స్ ఏమన్నా పెండింగ్ లో ఉన్నా కూడా తొలగిస్తారని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అయితే మనకి ఇంకా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు, సమాచారం కూడా లేదు. అంటే మనకు పాతగా ఎవరైనా లోన్స్ అనేటువంటి వాటి ఉంటే అవి ఇంకా పెండింగ్ లో ఉంటే కూడా వాటన్నిటిని కూడా తోసేసి కొత్త లోన్స్ అనేటువంటివి ఇస్తారని కూడా తీసుకొచ్చారనమాట. సో చూద్దాము మనకు ముందు రోజుల్లో ఈ యొక్క లోన్ అమౌంట్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో డ్వాక్రా మహిళలకు సంబంధించి. సో మనకు మేనిఫెస్టోలో కూడా తీసుకొచ్చారు 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటి వాటిని అయితే అందిస్తామని డ్వాక్రా మహిళలకు. సో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని కేవలం 5 లక్షల రూపాయల వరకే ఉండింది. ఇప్పుడు మనకు 10 లక్షల మేరకు అయితే ఈ లోన్స్ అనేటువంటి వాటిని చేశారనమాట. సో ఇవన్నీ కూడా మనకు జూలై నెలాఖరు నుంచి అయితే అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.